మొటిమలకి ట్రీట్మెంట్లు ఎలా ఉంటాయి? ఏ విధంగా ట్రీట్మెంట్స్ చేసుకోవచ్చు? అసలు ఎటువంటి క్రీమ్స్ వాడొచ్చు? సీరమ్స్ వాడొచ్చు? లేజర్స్ పీల్స్ చేయొచ్చు? ఏ విధమైన మాస్క్స్ చేయొచ్చు? ఎలా మనం జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించని నేను మీకు వివరిస్తానండి. మనకి లేజర్స్ అనేటివి మనకి మంచి సేఫ్ ప్రొసీజర్స్‌గా ఉంటాయండి. అవి ఎలా చేస్తారు అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. మనకి కార్బన్ అనేది ఒక లేయర్ అనేది అక్కడ పెడతామండి చర్మం పైన. ఆ కార్బన్ పెట్టిన దాన్ని లేజర్ తోటి మనం అది పీల్ చేసేస్తాం అనమాట. సో దాన్ని యాక్నే లేజర్ పీల్, కార్బన్ లేజర్ పీల్ గా మనం చెప్తాం అనమాట. ఈ కార్బన్ లేజర్ పీల్, యాక్నే పీల్ అనేది చేయటంతో ఏమవుతుందంటే చర్మంలో అక్కడ మనకి డెడ్ లేయర్స్ ఉన్నదాన్ని కూడా తీసేస్తుందండి. ఎలా జరుగుతుంది? కార్బన్ ఒక లేయర్ ఉంటుంది కదండి, లేజర్ అనేది వచ్చి ఆ కార్బన్ ని మనకి ఎవాపరేట్ చేస్తుంది అనమాట. అది ఎవాపరేట్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే చర్మంలో ఉన్న డెడ్ సెల్స్ ని అక్కడి నుంచి ఎవాపరేట్ చేస్తుంది. ఆ డెడ్ సెల్స్ ఏదైతే ఉందో ఆ డెడ్ సెల్స్ అనేది తీసేసినప్పుడు ఫ్రెష్ గా ఉన్న స్ట్రాటమ్ కార్నియం అనేది హెల్ప్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఫ్రెష్నెస్ తోటి రావటంతో మన స్కిన్ లో టెక్స్చర్ అనేది మార్పు అవుతూ ఉంటుంది. అలా మనం లేజర్ తోటి చేయటంతో ఏమవుతుందనంటే అక్కడ చర్మం లోపల మనకి ఆయిల్ గ్లాండ్ లో కూడా యాక్టివిటీ అనేది తగ్గుతూ ఉంటుందండి. సరే లేజర్ అంటున్నారు, మరి లేజర్ కిరణాలతోటి మనకి డీప్ గా వెళ్ళిపోతుందనంటే అలా కాదండి. యాక్నే లేజర్ పీల్ లో ఏం జరుగుతుందనంటే లేజర్ కిరణాలు అనేది కణాలకి మనకి డిస్టర్బ్ చేయకుండా చేస్తుంది అనమాట. దాన్ని ఫోటో థర్మల్ ఎఫెక్ట్ అని అంటాం అనమాట. ఫోటో డైనమిక్, ఫోటో అకాస్టిక్ ఎఫెక్ట్స్ అని అంటారు. ఇవి హైలీ సుపీరియర్ టెక్నాలజీస్, హైలీ అడ్వాన్స్ టెక్నాలజీస్. ఇవి ఎలా ఉంటాయి అనంటే మనం ఒక స్పెసిఫిక్ పని చెప్తే అదొక్క పని మాత్రమే చేస్తుంది అనమాట. అంటే ఆ కార్బన్ లేజర్ పీల్ అప్లై చేసి మనం చేసినప్పుడు లేజర్ కిరణాలు అనేది పైకి వెళ్ళిపోతుంది, అంతేగాని లోపలికి వెళ్ళదండి. నెక్స్ట్ స్టేజ్ లో మనకి ఏమవుతుంది, ఆ లేజర్ కిరణాలు అనేది లోపలికి వెళ్ళినప్పుడు కణాలని డిస్టర్బ్ చేయకుండా కేవలం ఆయిల్ గ్లాండ్ దగ్గరికి వెళ్ళి ఆ బ్యాక్టీరియాని కూడా టార్గెట్ చేయగలుగుతుంది అనమాట. కిరణాలు కణాలని ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టదు. లేజర్ కిరణాలు అనేటివి మనకి కణాలను డిస్టర్బ్ చేయకుండా చేయటమే దాంట్లో ఉన్న ప్రత్యేకత. అందుకోసమనే అవి చాలా సేఫ్ గా ఉంటాయి అనమాట. సో అలా చేయటం తోటి మనకి చర్మం లోపలికి అనేది మంచి రిజల్ట్స్ అనేవి తీసుకురావటానికి ఆస్కారం ఉంటుందండి. ఈ ఆయిల్ గ్లాండ్ యాక్టివిటీ అనేది మనం మంచిగా కంట్రోల్ చేయటానికని మనకి మంచి రిజల్ట్స్ అనేటివి తీసుకురావచ్చండి. అయితే చర్మ కణాలు మనకు అక్కడ లోపలికి అక్కడ మన కిరణాలు వెళ్ళేసి అక్కడ డ్యామేజ్ ఉన్న ఆ ఆయిల్ కణాలని కూడా మంచిగా డిస్టర్బ్ చేసి అక్కడ రెగ్యులేట్ చేస్తుంది అనమాట. అక్కడ రెగ్యులేట్ చేసి ఆ ఆయిల్ గ్లాండ్ యాక్టివిటీని అనేది కూడా నెమ్మదిగా తగ్గిస్తూ ఉంటుంది. అక్కడ బ్యాక్టీరియా కూడా నెమ్మదిగా తగ్గుతూ ఉంటుంది. కొమిడోన్స్ కూడా మెల్లగా లైస్ అవుతూ ఉంటుంది. నేను చెప్పాను కదండి, పోర్స్ అనేది బ్లాక్ అవుతుందని. ఆ లేజర్ కిరణాలతోటి కూడా ఆ బ్లాక్ అయిన పోర్స్ కూడా ఓపెన్ అవ్వటం మొదలవుతూ ఉంటుంది. అప్పుడు ఆయిల్ నెమ్మదిగా బయటికి రావటానికని ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. సో ఇలా మొటిమలు అనేటివి మనకి ఈ విధంగా మనకి మార్పులు అనేటివి జరుగుతాయి అనమాట. సో లేజర్ తోటి మనకి హైలీ సుపీరియర్ గా ఉంటుంది. డాక్టర్ గారు ఎంతసేపు పడుతుంది లేజర్ ప్రొసీజర్ అని అంటారు. 5 అంటే 5 నిమిషాలండి. ఇలా టక్ 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 అని చేసేస్తారు, అంతే ఉంటుంది. డాక్టర్ గారు ఏమైనా పెయిన్ ఉంటుందా లేజర్ చేయటం ద్వారా అని అంటారు. లేజర్ చేసేటప్పుడు మీకు జస్ట్ ఆ శబ్దాలు వినిపిస్తాయి తప్ప మీకు ఎటువంటి పెయిన్ అనేది ఉండదు. లేజర్ చేసే ముందు నమ్మింగ్ క్రీమ్ పెడతారని అంటే అలాంటి నమ్మింగ్ క్రీమ్ అనేది ఎప్పుడు అవసరం ఉండదండి. లేజర్ చేసినాక మనకి ఏమైనా పెయిన్ ఉంటుందా అని అంటే అలాంటి పెయిన్ అనేది ఉండదండి. లేజర్ చేసినాక మనకి ఎప్పుడైనా 10 రోజుల తర్వాత ఏమైనా ఇబ్బంది అవుతుందా, 10 వారాల తర్వాత, 10 నెలల తర్వాత, 10 సంవత్సరాల తర్వాత లాంగ్ టర్మ్ ఏమైనా ప్రాబ్లమ్స్ అవుతాయి అని అంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేటివి ఉండవండి. మనకి లేజర్స్ అనేటివి చాలా సేఫ్ గా ఉంటాయి. లేజర్స్ చేసినాక మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి డాక్టర్ గారు అని అంటారు. మామూలు సన్ స్క్రీన్ అండి, మాయిశ్చరైజర్ అండి, సీరమ్స్, టాబ్లెట్స్, ఫేస్ వాష్ ఏదైతే రెగ్యులర్ స్కిన్ కేర్ ఉంటుందండి అదే యూస్ చేయాలి. అంతే తప్ప దానికి ఒక స్పెసిఫిక్ గా మనం ఎక్స్ట్రా స్కిన్ కేర్ చేయాల్సిన అవసరం లేదండి. మొటిమలకి ఏదైతే వాడుతున్నామో మనం అదే వాడాలి. నేను నా పేషెంట్స్కి లేజర్ సెషన్ చేస్తాం కదండి, ఆ లేజర్ సెషన్ తర్వాత మందులు మారుతాయనంటే అలాంటిది ఏమి ఉండదు. మీకు మొటిమలకి ఏదైతే ఉంటుందో సేమ్ మందులే వాడుకోవాలి. లేజర్ చేస్తూ మనం మందులు, క్రీమ్స్, సీరమ్స్ ఇవన్నీ వాడుతున్నాం అనుకోండి, లేజర్ అనేది రిజల్ట్ మంచిగా ఇస్తూ ఉంటుంది. అలానే ఈ టాబ్లెట్స్, క్రీమ్, సీరమ్స్ కూడా దాన్ని సపోర్ట్ చేస్తుంది అనమాట. మొటిమలకి ఏంటనంటే మనము టాబ్లెట్స్, లేజర్స్, పీల్స్, క్రీమ్స్ ఇలాంటివి అన్ని కాంబినేషన్ అనేది చేస్తామండి. కొన్ని మాస్క్ కూడా చేస్తాం. కొంతమందికి గ్లూటథైన్ ఇన్ఫ్యూజన్స్ ఇవ్వటంతో కూడా మన చర్మంలో మంచి రిజల్ట్స్ అనేటివి కూడా వస్తూ ఉంటాయి. సో చర్మం లోపలికి మంచి రిజల్ట్స్ రావాలి అని అంటే కూడా మనం మల్టిపుల్ సెషన్స్ అనేటివి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎన్ని నెలల పాటు అని క్వశ్చన్ వస్తుంది. 6 నెలల పాటు మినిమం ట్రీట్మెంట్స్ అనేటివి మనం చేసుకోవాలండి. 3 నెలల్లో మనకి మంచి ఇంప్రూవ్మెంట్స్ అనేటివి కనిపిస్తాయి.
4వ నెలకి మంచి ఇంప్రూవ్మెంట్ కనిపించి 6th మంత్లో మనకి చాలా మంచి ఇంప్రూవ్మెంట్స్ అనేటివి కనిపిస్తాయి. ఈ 6th మంత్ కల్లా మనం డిసైడ్ చేసుకొని మనం మెయింటెనెన్స్ అనేది కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మొటిమలు మళ్ళీ వెనక్కి రాగలవా డాక్టర్ అని అడుగుతారు. హార్మోన్స్ ఇంపాక్ట్ ఉంటాయి, దానివల్ల రావచ్చండి. ఆయిల్ గ్లాండ్స్ మీకు ఒకవేళ మీరు జంక్ ఫుడ్స్ తీసుకుంటే, లైఫ్ స్టైల్ బాగోకుండా, ఎక్సర్సైజ్ చేయకుండా ఉంటే దాటి వల్ల కూడా వెనక్కి రావచ్చు. నా దగ్గర ఉన్న నా పాత యాక్నే పేషెంట్స్ మళ్ళీ వెనక్కి వచ్చినప్పుడు మళ్ళీ మొటిమలతోటి వస్తారు. సార్ నాకు మళ్ళీ మొటిమలు వచ్చాయి, ఏమైందమ్మా అని అంటే సింపుల్గా చెప్తారు. సార్ నేను చాలా జంక్ ఫుడ్స్ తిన్నాను, మొన్న నేను ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళాను, ఇష్టం ఉన్నట్టుగా నేను ఐస్ క్రీమ్లు తిన్నాను, కాన్షుల్లో తిన్నాను, నేను అన్నీ తిన్నాను అని నెమ్మదిగా అన్నీ చెప్తారనమాట. అన్నీ చెప్తారు. ఇప్పుడు నేను మంచిగా జాగ్రత్తగా నేను డైట్ తింటాను, లాస్ట్ టైం నేను అలానే చేశాను, ఇప్పుడు మళ్ళీ నేను ఒక లేజర్ పీల్ చేయించుకుంటాను, మళ్ళీ నేను మెడిసిన్స్ వాడుకుంటాను, మెయింటెనెన్స్ చేసుకుంటాను, మళ్ళీ కొన్ని నెలల పాటు చేసుకొని మళ్ళీ తర్వాత రెక్టిఫై చేసుకొని కంట్రోల్ చేసుకుంటారు. సో వాళ్ళకి అర్థమైపోతుంది అనమాట. డైట్ లైఫ్ స్టైల్ అనేది సెట్ చేసుకొని ఎప్పుడైతే అబరేషన్ ఉంటుందో దాన్ని మళ్ళీ రెక్టిఫై చేసుకొని మళ్ళీ నీట్గా తన స్కిన్ వాళ్ళు తెచ్చుకోవటానికని ఆస్కారం ఉంటుందన్నమాట. సో మొటిమలతో బాధపడుతున్నారని అంటే తప్పకుండా మంచి లేజర్స్ తోటి, పీల్స్ తోటి మంచి ట్రీట్మెంట్స్ చేయొచ్చు. నేను అందరికీ ఈ ఉదాహరణ కూడా చెప్దామని అనుకున్నానండి. నా దగ్గరికి ఒక పేషెంట్ ఒక 3 months బ్యాక్ వచ్చారండి. అతని వయసు 18 ఏళ్ళు. విపరీతమైన మొటిమలు వచ్చేసాయి. మొటిమలు వచ్చేసి పెద్ద పెద్దగా అయిపోయి అది బాగా పెయిన్ఫుల్ అయిపోయినాయి అనమాట. అబ్బాయిని అడిగాను, ఏంటి ఏమైనా ప్రాబ్లం ఉందంటే కళ్ళలో నీళ్ళు వచ్చేసాయి అబ్బాయికి. సరే నేను ఏది టచ్ చేసినా కానీ నాకు నొప్పిగా ఉంటుంది, ఫేస్ మీద టచ్ చేసినా నొప్పిగా ఉంది, ఫేస్ వాష్ చేసుకున్న నొప్పిగా ఉంది, స్నానం చేసుకుంటున్నప్పుడు నీళ్ళు పోసుకుంటున్న నొప్పిగా ఉంది, పడుకొని సైడ్కి తిరిగి పడుకున్నా కానీ నొప్పిగా ఉంటుంది, నాకు కష్టంగా అవుతుంది సార్ అని. నేను జంక్ ఫుడ్ తింటున్నా అంటే జంక్ ఫుడ్ తినట్లేదు, ఆయిలీ ఫుడ్ తినట్లేదు సార్, నేను ఎటువంటిది లేదు అని అన్నాడు. అబ్బాయి సింపుల్గా మంచిగా అసలుకి డిస్కస్ చేసుకొని ట్రీట్మెంట్ ఆప్షన్స్ డిస్కస్ చేశాడు. బ్యాక్ మీద ఏమైనా ఉందా అని అడిగి ఎగ్జామిన్ చేశాను. చూస్తే బ్యాక్ పైన విపరీతమైన లావు పింపుల్స్, మొటిమలకు అన్ని గుంతలు అయిపోయి బాగా ఇబ్బందికరంగా మారిందనమాట. సో ఈ గుంతల్లాగా మారిన దాంతో అక్కడ మొటిమలు అనేటివి విపరీతంగా మారిందనమాట. సో ఇక్కడ తన ప్రాబ్లంని చూసుకొని బ్యాక్ మీద కూడా పీల్స్ అప్లై చేయటం, లేజర్స్ చేయించుకోవటం మొదలెట్టారు. 3 నెలలు అయింది. దాదాపుగా 40-50% దాకా రిజల్ట్ వచ్చింది. తనకి మంచి రిజల్ట్ అనేది వచ్చిన దాంతో నిన్న వచ్చిన అతనికి చాలా నవ్వుతోటి చెప్పాడు, సార్ నాకు చాలా హ్యాపీగా ఉంది సార్, నాకు చాలా తగ్గింది, ఐఎమ్ రియలీ హ్యాపీ. 50% అయినా తగ్గింది, కానీ నాకు చాలా అసలు డిస్ట్రెస్ఫుల్ ఉండే, నాకు అసలుకి ఎంత డిస్ట్రెస్ ఉండేనంటే అంత డిస్ట్రెస్ ఉండే, నాకు చాలా ఇబ్బందికరంగా మారింది, ఇప్పుడు నాకు చాలా కంఫర్టబుల్గా ఉంది అని తను చెప్పారు. వాళ్ళ ఇంట్లో అమ్మ నాన్న కూడా చాలా హ్యాపీగా ఉన్నారనమాట. సో మంచి ట్రీట్మెంట్స్ అనేటివి ఉన్న యాక్నేని కూడా మనం ట్రీట్ చేయాలండి. ఎందుకనంటే ఎంత మనం ఎర్లీగా స్టార్ట్ చేస్తే ట్రీట్మెంట్ మీ చర్మానికి స్కారింగ్ లేకుండా ఉంటుందన్నమాట. స్కారింగ్ అంటే గుంతలండి, మచ్చలు, మరకలు, మొటిమలు ఎరుపుగా ఉన్నాయి, ఇవన్నీ ఎన్నో సంవత్సరాలు వదిలేసినా కానీ దానంత అవే తగ్గుతాయి. స్కార్ వస్తున్నాయి మాత్రం అంత ఈజీగా తగ్గదు. స్కార్ అనేది వచ్చిందనంటే జీవితాంతం స్కార్ ఉన్నట్టే. దానికి మనం లేజర్స్ ఉంటాయండి, కానీ రాకుండా కాపాడుకోవాలి. అర్లీ స్టేజ్, అర్లీ ట్రీట్మెంట్స్ అనేటివి స్టార్ట్ చేస్తే మంచి రిజల్ట్స్ అనేటివి మనకు సాధ్యమవుతుందండి. గుర్తుపెట్టుకోండి, డైట్, లైఫ్ స్టైల్, ఎక్సర్సైజెస్ అనేటివి ముఖ్యమండి. టాబ్లెట్స్, క్రీమ్స్, పీల్స్, లేజర్స్ అన్ని కాంబినేషన్స్ తోటి చేయాలి. మాస్క్ అనేటివి అడిటివ్ ఎఫెక్ట్ అండి, అలానే ఐవి గ్లూటథైన్ కూడా మంచి రిజల్ట్స్ అనేటివి తీసుకురావచ్చు. సో నేను మీకు మొత్తం అన్ని డీటెయిల్గా చెప్పానండి. మీకు ఇంకా ఏమైనా సందేహాలు కానీ, అపోహలు కానీ, ప్రశ్నలు కానీ ఉంటే గనక తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో పెడితే నేను దానికి సమయం దొరికినప్పుడు వీడియో రిప్లై కానీ, టెక్స్ట్ రిప్లై కానీ తప్పకుండా నేను చేస్తాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కితే తప్పకుండా ఇలాంటి ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోతోటి నేను మీ ముందుకు వస్తాను. నా వీడియోని మీరు దయచేసి లైక్ చేసి షేర్ చేయండి. ఎవరికైనా కానీ మొటిమలు ఉన్నాయి, ట్రీట్మెంట్ తీసుకోవట్లేదు, వాళ్ళకి భయంగా ఉంది, లేజర్ సేఫా కాదా అని ఆలోచిస్తున్న వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి వీడియోని షేర్ చేసి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడమని చెప్పండి. అలానే మంచి ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుందని కూడా వాళ్ళకి నచ్చ చెప్పండి. మీ మిత్రులకు కానీ, శ్రేయోభిలాషులకు కానీ, చుట్టాలకు కానీ, మీ చుట్టాల పిల్లలు కానీ, వీళ్ళందరి పిల్లలకి కానివ్వండి, ఎవరికైనా సరే ఈ వీడియోని షేర్ చేయండి. నా ఈ అవేర్నెస్ క్యాంపెయిన్లో మీరు కూడా పాలు పంచుకుంటారని ఆశిస్తున్నానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కొత్తపేటలో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి.